అండి అందరికీ ఈరోజు మనం టమోటా రసం పెట్టుకుందాం. టమోటాలు ఒక 5 తీసుకుందామండి. కట్ చేయని అవసరం లేదు, నార్మల్గా వేసేసుకోవడమే. పైన వరకు కట్ చేసుకొని వేసుకోవడమే. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుందాం. అందులోకి తగినన్ని వాటర్ వేసుకున్నాక గ్యాస్ మీద పెట్టి కొంచెం సేపు మరగనివ్వాలండి. ఈ టమోటాలు పీల్ వచ్చే వరకు మరగనిచ్చుకోవాలి. అలాగే దీనికి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. స్పూన్ మిరియాలు వేసుకుందాం. అలాగే 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, పెట్టుకున్న కందిపప్పు వేసుకుందామండి. ఇవి మెత్తగా మిక్స్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు, తెల్లగడ్డలు కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసేసుకుందామండి. టమోటాలు కూడా ఉడికిపోయాయండి. ఇంకా దించేసుకుందాం. సేపు చల్లారాక దీనిపైన ఉన్న పీల్ తీసేసుకోవాలండి. పీల్ తీసేసుకుందామండి. ఈ పీల్ అయితే తీసేసుకుందామండి. పెట్టుకున్న చింతపండు కూడా మెత్తగా మిక్స్ చేసేసుకుందామండి చేత్తోనే. ఇంకొక గిన్నెలోకి వడపోసేసుకుందామండి ఈ చింతపండు పులుసుని. పోసేసుకున్న తర్వాత మనం పీల్ చేసి పెట్టుకున్న టమోటాలని ఇందులో వేసేసి మెత్తగా పిసికేసుకోవాలండి. మెత్తగా అయిపోవాలండి టమోటాలు. మరికొన్ని వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలండి. రసం మసాలా కూడా ఇందులో వేసేసుకుందామండి. తగినంత ఉప్పు వేసుకుందాం. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా వేసుకుందామండి రసంకి. కడాయి పెట్టుకున్నామండి. కడాయి హీట్ ఎక్కాక తగినంత ఆయిల్ వేసుకుందాం. స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఆయిలు, 2 ఎండుమిర్చి బాగా వేయించేసుకుందామండి. అలాగే కొంచెం కరివేపాకు, ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు మొత్తం వేసేసుకుందామండి ఇందులోనే. వేసాక ఈ ఎండుమిరపకాయని మెత్తగా చేత్తో నలిపేసుకుందామండి. మనకి ఎప్పుడైనా నోటికి ఏదైనా సగించినప్పుడు ఇలాగ రసం పెట్టుకొని తినండి, చాలా బాగుంటాయండి. ట్రై చేయండి మీరు కూడా. అలాగే బాలింతలు చాలా వరకు రసం తినకూడదని చెప్తారు. ఈ రసం తినచ్చండి. ఎందుకంటే మనం టమోటాలు, చింతపండుని ఉడకపెట్టుకొని తిరగపోసుకున్నాం కాబట్టి తినచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రసాన్ని బుడగలు వచ్చే వరకే ఉంచుకోవాలండి, తర్వాత దించేసుకోవాలి. బుడగలు అయితే వచ్చేసేయండి, ఇంకా దించేసుకోవడమే. అలాగే మీరు కూడా ట్రై చేయండి. అలాగే